ఇతను పార్టీకి అధ్యక్షుడే కానీ ఎప్పటికీ కార్యకర్తే. ఈరోజు తెలంగాణలో బీజేపీ పార్టీ ఇంత స్ట్రాంగ్గా మారడంలో కీలక పాత్ర పోషించారు. మీరు ఎంత బలవంతులు అని అనుకున్నా ఈసారి సికింద్రాబాద్లో బీజేపీ కష్టంగానే ఉన్నది అని అంటున్నారు. నేనే అంటున్నా కదా కష్టంగా. బీజేపీ పార్టీలో అభ్యర్థులు లేరు, ఎప్పుడు పక్క వాళ్ళని లాక్కోవడమే అనేటట్టే ఒక విమర్శ ఉన్నది. బీఆర్ఎస్ అంతా పోయింది. బీఆర్ఎస్ చాలా మంది 20 మంది పోయి ఇప్పటికే, ఇంకెవరు ఉండరు. బీఆర్ఎస్ ఖాళీ. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా విమర్శలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో పెరిగాడు ఆయన, కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు, టీఆర్ఎస్ పెట్టాడు, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టాడు. కాబట్టి రేపు ఏమవుతాడో తెలియదు. లోక్సభ ఎన్నికల కోసమే కవితను అరెస్ట్ చేసిండ్రా? లోక్సభ ఎన్నికల ఫలితాలను ఎక్కువ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కవిత అరెస్ట్ అనేది ఒక ప్లానింగ్. ఢిల్లీలో జరిగినటువంటి బీరు బ్రాండీ వ్యాపారం కేసు, అది తెలంగాణ కేసు కాదు. మీ ఫోన్ కూడా రీసెంట్గా ట్యాప్ అయినట్టున్నది కదా. దానికి రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రే. ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఆయన ఆదేశాలు లేకుండా జరగదు. ఫోన్ ట్యాప్ చేయడం ఒకటే కాదు, నువ్వు ఇన్ని పైసలు లేకపోతే ఇదంతా బయట పెడతానని చెప్పి. పక్క ప్రత్యర్థులు ఎవరన్నా కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో. కరోనా టైంలో బీజేపీ కేవలం కురుకురే ప్యాకెట్ అని మంచడం తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు, చేసిన సహాయాలు ఏం లేవు అని చెప్పేసి ప్రత్యేక పార్టీలు మాట్లాడుతున్నారు. మెంటల్గా వాడు మెంటల్ మాట్లాడతారు. ఎవరు కిషన్ రెడ్డి అంటే సికింద్రాబాద్ ఎంపీ అని చెప్పుకునే విధంగా మీరు తల ఎత్తుకునే విధంగా ప్రవర్తించాను, అదే విధంగా ప్రవర్తిస్తాను. నమస్తే అన్న. నమస్తే తల్లి. మీ ముఖం చూస్తే ఎంత టెన్షన్తో, ఎంత హడావిడిగా, ఎంత బిజీ ఉన్నా కూడా ప్రచారంలో అట్లా ముందుకు పోతున్నారు. జనాల నుంచి రియాక్షన్ ఎట్లుందన్న? రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? మంచి స్పందన ఉందమ్మా. అన్ని వర్గాల ప్రజలు, ఇళ్లలో ఉన్నటువంటి గృహిణులు కానీ, లేకపోతే యూత్ కానీ, ఎల్డర్స్ కానీ, వర్కింగ్ కమ్యూనిటీ కానీ, వర్కింగ్ క్లాస్ కానీ, వీళ్ళు వాళ్ళని కాకుండా అన్ని వర్గాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిరిగి కేంద్రంలో ప్రభుత్వం రావాలి, ఆయనే ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో మంచి స్పందన కనిపిస్తుంది. జనాలకు మీరు ఇచ్చే హామీలను వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్న? నేను హామీలు ఇవ్వనమ్మా. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేయాలో అది చేస్తానని చెప్తాను. నేను అందరిలాగా గ్యారంటీలు ఇచ్చి మొండి చేయి చూపే అలవాటు నాకు లేదు. కాంగ్రెస్ తెలుసు, 6 గ్యారంటీలు ఇచ్చింది, 100 రోజుల్లో చేస్తామని చెప్పింది. ఇంతవరకు 100 రోజులు అయిపోయినాయి, ఆ 4 నెలలు దాటింది, ఇంతవరకు ఏది కూడా అమలు చేయలేదు. కాబట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా మేము యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మేము హామీ ఇచ్చాం. వ్యక్తిగతంగా సికింద్రాబాద్కు నేను ప్రత్యేకంగా సికింద్రాబాద్కు అనేక రకాలుగా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేశాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. నేను మొన్ననే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా సికింద్రాబాద్లో ఏం చేశానో లాస్ట్ 5 years ప్రజల ముందు నామినేషన్ కంటే ఒక రోజు ముందు మొన్న చెప్పాను కూడా. దానం, పద్మారావు లాంటి వాళ్ళతో పోటీ కోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది అని ఎట్లా పోటీ చేయబోతున్నారు? నేను ఎప్పుడు కూడా నా ప్రత్యర్థులు బలహీనులు అనుకోలేను. ఈవెన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయినా కూడా వాళ్ళు నాకంటే చాలా బలవంతులు, బాగా కష్టపడి పనిచేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్తాను. ఎవరున్న అభ్యర్థులు ఎవరని నేను చూడను. వాళ్ళు నాకంటే బలవంతులు అన్న దాంట్లోనే ముందుకెళ్తాను. నేను నాకంటే బలహీనులని ఎప్పుడు అనుకోను. మీరు ఎంత బలవంతులు అని అనుకున్నా, మీ పార్టీ మీరు ఎంత బలంగా ఉన్నది అని అనుకున్నా, ఈసారి సికింద్రాబాద్లో బీజేపీ కష్టంగానే ఉన్నది అని అంటున్నారు ప్రతిపక్షాలు. మీరేమంటారు? నేనే అంటున్నా కదా తల్లి, కష్టంగా ఉన్నా లేకపోయినా కష్టంగా ఉంది అనుకునే పని చేయాలంటున్నాను. కష్టంగా ఉంది అనుకునే పని చేయాలని కోరుతున్నాను. అనేక సర్వేలు రకరకాలుగా చెప్పినా కూడా నేను దాని మీద డిపెండ్ కాకుండా ఇంకా బలహీనంగా ఉన్నా, మేము ఇంకా బాగా కష్టపడాలి, మంచి మెజార్టీ రావాలి, గతంలోకి వచ్చిన కంటే ఎక్కువ మెజార్టీ రావాలి అనే దాంట్లోనే నేను నాకు పార్టీ కార్యకర్త కష్టపడుతున్నాం. ఎలక్షన్ టైంలోనే ఇంకా మేము కష్టపడుతున్నాము అని అంటే మరి జనాలు మీ దగ్గర నుంచి నమ్మకంగా ఉండేది ఎప్పుడు అంటున్నా? ఏ ఎలక్షన్ అయినా ఎవరైనా కష్టపడాలమ్మా. ఎంత చేసినా కూడా ఎలక్షన్స్ ఇచ్చిన ఈ 15 రోజులు అందరం కష్టపడాలి. ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి, మన గుర్తులు తీసుకుపోవాలి, చెప్పాలి, మరొకసారి కలవాలి, రిక్వెస్ట్ చేయాలి. ఓటర్లు టేక్ ఇట్ గ్యారంటీ తీసుకోవద్దు. ఓటర్లని ఎప్పుడు కూడా మనము ప్రజలే దేవుళ్ళు మనకు, కాబట్టి దేవుళ్ళకి ఎప్పుడు దండం పెడుతుండాలి. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి చేసిన అభివృద్ధి ఏంటిది అని అంటే మీరేం చెప్తారు? చాలా చెప్పిన, నిన్న కాక మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన.
మీడియా ద్వారా మొత్తం ప్రజలందరికీ లైవ్ వచ్చింది, అందరూ చూశారు. నేను ఏమేం చేశానో చెప్పాను. ఒక పుస్తకం ప్రింట్ చేశాను. ప్రతి ఇంటింటికి ముఖ్యమైనటువంటి కీ ఓటర్స్ కూడా పుస్తకాలు ఇవ్వబోతున్నాను. అన్న ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా మీరు అక్కడ జనాలకు చాలా బాగా చేసిండ్రు. కానీ ఈ ఎలక్షన్స్ దాని గురించి మాట్లాడితే లోక్సభ ఎన్నికల కోసమే కవితను అరెస్ట్ చేసిండ్రా, లోక్సభ ఎన్నికల ఫలితాలను బాగా ఎక్కువ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కవిత అరెస్ట్ అనేది ఒక ప్లానింగ్ అంటుంటే మీరు ఏం చెప్తారు? కవిత అరెస్ట్ అనేది తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, టీఆర్ఎస్ పార్టీ కూడా సంబంధం లేదు ఆ లెక్కన చూస్తే. ఎందుకంటే ఇదంతా కూడా ఢిల్లీ కేసు, ఢిల్లీలో జరిగినటువంటి బీరు బ్రాండీ వ్యాపారం కేసు, అది తెలంగాణ కేసు కాదు. ఢిల్లీ ప్రభుత్వము ఆ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, మోసాలు, వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు భయపడిపోయి మేము ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందని వాళ్ళే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీకి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. ఆ రకంగా ప్రారంభమైంది. అక్కడ ఢిల్లీ ప్రభుత్వం మీద దర్యాప్తు చేస్తుంటే తీగ లాగితే డొంక కదిలినట్టు ఈమె వచ్చింది తప్ప ఈమె కోసం దర్యాప్తు పెట్టలేదు. ఈమె కేసు కాదు. అంటే లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం అయితే కవిత గారిని కేసులకు లోక్సభ ఎన్నికలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కవిత కోసం కేసు పెట్టలేదు మేము. కేసు జరిగింది అక్కడ ప్రభుత్వము, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ ప్రభుత్వం కోసం. ఇప్పటికే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు. అది పెద్ద కేసు అమ్మా, ఈమెది మామూలు కేసు. అయితే వీళ్ళు ప్రతిపక్ష పోళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, మోడీ గారు వచ్చిందంటే ఇక్కడ ఈడీ జరగాల్సిందే, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయాల్సిందే, అట్లా జరిగి ఎక్కువ ఎన్నికల మూమెంట్లో ఎక్కువ మూమెంట్ తీసుకొచ్చుకుంటారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఒక మాట మాట్లాడుతుంటారు. అండ్ మోడీ గారు వచ్చే టైంలోనే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా. సో అది మోడీ గారికి టూర్కు కవితకు అరెస్ట్ సంబంధం ఉండదు. మోడీ గారు అనేక సార్లు వచ్చారు, లాస్ట్ 3 monthsలో ఒక 7-8 సార్లు వచ్చారు, 2 సార్లు నైట్ హాల్ట్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈడీఏ అనేది కోర్టు ద్వారా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రజెంట్ చేస్తారు. కోర్టు అందులో ప్రాథమికమైనటువంటి నేరం ఉన్నదనేటువంటి భావిస్తేనే వాళ్ళకు జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తారు. ఏ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ చూపించకపోతే, ప్రైమ్ ఆఫీసర్ చూపించకపోతే వాళ్ళని జైలు పంపరు. కాబట్టి కోర్టును ఈడీఓ సిబిఐ ఒప్పించింది, చూపించింది. ఈమె బయట ఉంటే గతంలోనే ఫోన్లన్నీ విరగొట్టింది, 10 ఫోన్లు డిస్ట్రాయ్ చేసింది, 10 ఫోన్లు కవితగా డిస్ట్రాయ్ చేశారు, రోజుకు ఒక ఫోన్ వాడింది. కాబట్టి ఈమె బయట ఉంటే ఈ రకంగా సాక్ష్యాలు తారుమారు చేస్తారనే విషయం నేను పేపర్లో ఇలాంటి వార్తల ద్వారా చూశాను. నాకు తెలియదు, చేశారని చెప్పారని చెప్పి ఈడీ కోర్టులో చెప్పారు. కాబట్టి కోర్టు నమ్మి ఆమె జైలుకు పంపించింది, తిహార్ జైలుకు. ఫోన్లను వలగొట్టిండ్రు అంటున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ల గురించి కూడా మాట్లాడుకుందాం. మీ ఫోన్ కూడా రీసెంట్గా ట్యాప్ అయినట్టున్నది కదా? రీసెంట్గా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ట్యాప్ అయింది. అంటే ఈసారి అందరి ఫోన్లు ట్యాప్ అయింది. గవర్నర్ కూడా చెప్పింది నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. డీజీపీ అట్లాంటి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేశాడు కేసీఆర్. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ముఖ్యమంత్రి ట్యాప్ చేసి పెట్టాడు. అంటే నమ్మకం లేకనా, లేకపోతే ఏదన్నా లొసుగులు జరుగుతున్నాయి? ఆయనకే తెలాలి దేనికోసం చేసినది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అయితే కేటీఆర్ అనుకోవచ్చా? కేటీఆర్ గారిని టార్గెట్ చేసిండ్రు అని, లేకపోతే నెక్స్ట్ కేసు కేటీఆర్ మీద పడుతుంది అని అనుకోవచ్చా? ఎవరు, ఏ విషయంలో? మన ఫోన్ ట్యాపింగ్స్ విషయంలో. అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కేసు. అది అంటే ఇప్పుడు కల్వకుంట్ల వాళ్ళ ఫ్యామిలీలో నేను అనేది ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఎందుకంటే అఫీషియల్స్ చేశారు కాబట్టి, పోలీస్ విభాగం వాళ్ళు చేశారు కాబట్టి దానికి రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రే. ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఆయన ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈరోజు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగింది. ఆయన ఆదేశాలు లేకుండా జరగదు. కాబట్టి వాళ్ళు బాధ్యత వహించాలి. తెలంగాణలో ఇప్పుడు మనకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అన్న బీజేపీ? డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయమ్మా, 2 అంకెల నెంబర్. అంత కాన్ఫిడెంట్? ఎస్, ప్రజల మధ్యలో ఉన్న వాతావరణం ఆ రకంగా ఉంది. మేము ఫిర్ బార్ మోడీ సర్కార్ అగిలి బార్ 400 పార్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాము. దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా మంచి వాతావరణం ఉంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవుట్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో 1 సీటు గెలవదు, చాలా సీట్లలో డిపాజిట్ రాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సోనియా సంతకంతో ఉత్తరాలు రాశారు ఇంటింటికి. కానీ 100 రోజులు అయిపోయింది, 130 రోజులుగా వస్తుంది,
ఇంతవరకు గ్యారెంటీలు అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. మహిళలకు 2,500 నెలలకు ఇస్తామన్నారు, నిరుద్యోగులకు 4,000 ఇస్తా అన్నారు, అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏది కూడా ఇంతవరకు చేసే పరిస్థితి లేదు, చేసే శక్తి కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. చేసే పరిస్థితి కాదు, చేసే శక్తి కూడా లేదు. ఆ రకంగా చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఎలక్షన్స్. తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మెజార్టీ సీట్లు మాకే వస్తాయి, మేమే గెలుస్తాం, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు. మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారన్న. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు ఈ మాట ఖచ్చితంగా వినబడుతుంది, ఎవరి నోట్ల నుంచి ఒక నోట్ల నుంచి. బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ విమర్శల మీద మీరు ఏమంటారు? నువ్వేమంటావు తల్లి చెప్పు. నేను 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 అడిగే స్థానంలోనే ఉండాలన్నా, నేను చెప్పే స్థానంలో ఉండొద్దు. ఇప్పుడు ఆ మాట నమ్ముతావను? నువ్వే చెప్తివి కవిత నారు చేసిరంటివి అదంటివి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి కలవలేదు ఈ రోజు వరకు. బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా మేము ఆ పార్టీతోటి ఏ రకమైనటువంటి ఎన్నికల విషయంలో మేము కలవలేదు. కాంగ్రెస్ పార్టీయే కలిసి ఎలక్షన్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా పనిచేశాడు ఢిల్లీలో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హరీష్ రావు టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా చేరి పనిచేశారు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్లో ద్రౌపది ముర్ము గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిన విషయం లేదు. మేము ఎన్నడూ కూడా బీఆర్ఎస్తో కలవలేదు, కాంగ్రెస్ పార్టీతో కలవలేదు. వీళ్ళు వచ్చి అంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటని, ఇంకోటి వచ్చి అంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటని. విచిత్రంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎవరితోటి కలవలేము. ఈ 2 పార్టీలు కూడా మాకు సమదూరము. ఈ 2 పార్టీల నిజంగా ఒకటి. ఎందుకంటే కేసీఆర్ మూలంగా ఒరిజిన్గా కాంగ్రెస్ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో పెరిగాడు ఆయన, కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరాడు, టీడీపీ నుంచి టీఆర్ఎస్ పెట్టాడు, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టాడు. కాబట్టి రేపు ఏమవుతాడో తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీల డిఎన్ఏ ఒకటి. 2 పార్టీలు ఒకటి తానుముక్కలు, బొమ్మ బొరుసు లాంటి పార్టీలు, బడేబాయ్ చోటబాయ్ లాంటి పార్టీలు. 2 కూడా, ఒకటి బడేబాయ్ అయితే ఇంకోటి చోటబాయ్. ఒకటి 2 పార్టీలు ఒకటే. మేము ఎప్పుడు కూడా పార్టీ మా దగ్గరికి రాదు. ఈ 2 పార్టీలు మాకు సమదూరము. మేము ఎన్నడూ కూడా గతంలో కలవలేదు, భవిష్యత్తులో కలవం. సాప్సీదా 100% పూరా. అన్న, బీజేపీ పార్టీలో అభ్యర్థులు లేరు, ఎప్పుడు పక్క వాళ్ళని లాక్కోవడమే అనేటట్టే ఒక విమర్శ ఉన్నది. అండ్ ఈసారి టికెట్లు కూడా అట్లనే ఇచ్చిండ్రు. ఈ విమర్శ మీద మీరేమంటారు? మా పార్టీ పెరుగుతున్న పార్టీ అమ్మ. మా పార్టీ ఈరోజు ప్రజల్లో ఆదరణ ఉంది. తెలంగాణలో ఇంతవరకు మేము ఎప్పుడు కూడా అధికారంలో లేము. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ అధికారం ఉంది. వాళ్ళకు ప్రజల్లో అనేక సార్లు వాళ్ళకు సంబంధించినటువంటి మెజార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, లోకల్ బాడీస్లో వాళ్ళకు ఉన్నారు. కాబట్టి వాళ్ళు బలంగా ఉంటారు. కాబట్టి మేము కొంత బలపడాలి అంటే కొంత కొత్త వాళ్ళకు శక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన. అంతేందుకు మేము ఒక్కరినే ఎందుకు అడుగుతున్నాం, అందరు ఇస్తున్నారు కదా. తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి బయట వాళ్ళకి టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి బయట వాళ్ళకి టికెట్ ఇస్తుంది. అంతెందుకు వరంగల్లో ఆ యొక్క కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత పోయి కాంగ్రెస్ టికెట్తో పోటీ చేస్తున్నారు. కాబట్టి మాది అట్లా రకంగా కాదు. మేము ఏదైనా ఇచ్చినామో కొత్త వాళ్ళు ఉన్నారు మా దగ్గర, పాత వాళ్ళు ఉన్నారు. మాది పెరుగుతున్నటువంటి పార్టీ, మాది బలపడుతున్నటువంటి పార్టీ. కాబట్టి మేము కొత్త ప్రయోగాలు చేస్తా ఉన్నాం. సో అంటే బీజేపీ వాళ్ళు అభివృద్ధి గురించి కంటే అయోధ్య రామాలయం గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో అమ్మ నేషనల్ హైవేస్ మేము చేశాం కదా, అది డెవలప్మెంట్ కదా. నేను అదే చెప్తాను రోజు. బస్తీ దవాఖానాలు చిన్నది, లేకపోతే ఒక ఇంట్లో పేదవాడికి 5 కేజీల బియ్యం ప్రతి నెల, ఒక ఇంట్లో పేదవాడికి గ్యాస్ కనెక్షను, ఒక ఇంట్లో పేదవాళ్లకు బ్యాంక్ అకౌంటు, ఒక ఇంట్లో పేదవాడికి హౌసింగ్ స్కీము, ఒక ఇంట్లో పేదవాడికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో లోన్స్, ఒక ఇంట్లో పేదవాడికి ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం ఇన్సూరెన్సు. లేకపోతే ఈ హైదరాబాద్ నగరంలో తీసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్,
పునర్నిర్మాణం చేస్తున్నాము, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. చెర్రపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ కడుతున్నాము. హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లు విశాఖపట్నం తీసుకెళ్తున్నాం 2. ఒక ట్రైను తిరుపతికి వెళ్తుంది వెంకటేశ్వర దగ్గరికి, ఇంకో ట్రైను బెంగళూరుకి వెళ్తూ ఉంది. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ 14 కొత్త ట్రైన్లు ఇంట్రొడ్యూస్ చేశాము. లేకపోతే ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు, తోపుడు బల్ల వ్యాపారాలు చేసిన వాళ్ళకు స్వనిధి యోజన కింద వాళ్ళకు బ్యాంక్ లోన్లు ఇస్తూ ఉన్నాం గ్యారంటీ లేకుండా. ముద్రా యోజన కింద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు, యంగ్ గర్ల్స్ బాయ్స్కు వాళ్ళకు లోన్లు ఇస్తున్నాం గ్యారంటీ అవసరం లేకుండా. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కదా. తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలో 7 పెడితే ఒకటి తెలంగాణకి ఇచ్చాము. లేకపోతే ఈరోజు దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. దేశంలో అద్భుతంగా 4 కోట్ల పైగా ఇళ్ళు కట్టాము. దేశంలో ఈరోజు ట్యాప్ ద్వారా అన్ని ఇళ్ళకు నీళ్ళు ఇస్తూ ఉన్నాము. దేశంలో సుమారు 40 కోట్లకు పైగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశాము. ఈరోజు దేశంలో శాంతి భద్రత పరిరక్షించాము. దేశంలో ఈరోజు పాకిస్తాన్ వేసే ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేశాము. ఈరోజు మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు, బాంబు పేలులు లేవు, ఆర్డిఎక్స్ లేదు. ఈరోజు అన్ని రకాలుగా దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. మరి మేము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక అయోధ్య గురించి ఎందుకు మాట్లాడతారమ్మా వాళ్ళు? ఇవన్నీ చేస్తున్నాం కదా. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచంలో గౌరవం ఉంది. నరేంద్ర మోడీ గారు దేశానికి కాదు ప్రపంచానికి నాయకుడు అయ్యాడు. ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఒక సెంటర్ పాయింట్ అయింది. అందరూ ఈరోజు భారతదేశం గురించి చర్చించుకుంటున్నారు. భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక అతిపెద్ద శక్తి దేశంగా ఎదిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. 5వ ఆర్థిక అతిపెద్ద శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? ఈరోజు యూకే లాంటి మనల్ని పరిపాలించింది అనేక సంవత్సరాలు బ్రిటన్, అటువంటి దేశాన్ని కూడా డెవలప్డ్ కంట్రీ, మనది డెవలప్డ్ కంట్రీ కాదు, మనది డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందిన దేశాలను కూడా వెనుకకి నెట్టేసి మనం లార్జెస్ట్ ఎకనామికల్ కంట్రీగా ఈరోజు మనం ముందుకు వస్తూ ఉంటే ఒక అయోధ్య గురించి మాట్లాడతారు వీళ్ళు, అభివృద్ధి గురించి మాట్లాడరు. దమ్ము ధైర్యం ఉంటే ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో చర్చకు మీరు ఏర్పాటు చేయి, నేను వస్తా. దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి. అయోధ్య విషయంతో డెవలప్మెంట్ విషయంలో నేను చర్చకు వస్తా, ఏ విషయమైనా సరే. కాబట్టి పనికిరాని మాటలు తల్లి వాళ్ళు మాట్లాడుతుంటారు. చేతగానోళ్ళు, నిరాశ నిస్పృహ ఉన్నోళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు ఉన్నాయి, నాకు 302 సీట్లు ఉన్నాయి. ఈరోజు 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నా. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు తగ్గుతాయి. కాబట్టి ఏదైనా మాట్లాడతారు ఫ్రస్ట్రేషన్లో. ఫ్రస్ట్రేషన్తో మాట్లాడే మాటలే అంటారు 100%. ఈరోజు ఒక మాట అంటున్నాను తెలుసా, నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేసే విధంగా ప్రభావితం చేస్తారు. కానీ అదే రాహుల్ గాంధీ దేశ ప్రజలను భారతీయ జనతా పార్టీ గెలిపించే విధంగా ప్రభావితం చేస్తారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఓటేసే విధంగా ప్రభావితం చేస్తారు తన పర్యటన ద్వారా. రాహుల్ గాంధీ పర్యటించి భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం ప్రభావితం చేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్న రోజులు మాది పక్కా మేమే అధికారంలో ఉంటాం. అయితే కిషన్ రెడ్డి అన్న, మీ మీద ఉన్న ఒక చిన్న టాక్ ఏంటంటే, కిషన్ రెడ్డి గారు మోడీ గారి ఫేస్ని, మోడీ గారి బ్రాండ్ని నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం? మా నాయకుడమ్మా, డెఫినెట్గా ఆయన నమ్ముకుంటాను నేను దేశం కోసం పనిచేసిన, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన, మినిస్టర్గా పనిచేసిన నేను, ఆయన నాయకత్వంలో 5 సంవత్సరాలు దేశంలో సేవ చేసిన నేను. కాబట్టి మా నాయకుడు నమ్ముకొని పని చేయకపోతే ఇప్పుడు సోనియా గాంధీ పేరు ఎందుకు చెప్తారు వీళ్ళు? రాహుల్ గాంధీ పేరు ఎందుకు చెప్తారు? లేకపోతే కేసీఆర్ పేరు ఎందుకు చెప్తారు? మిగతా వాళ్ళు కేసీఆర్ పేరు లేకుండా ప్రచారం చేస్తారా? కాబట్టి నా పార్టీ నాయకుడు పేరు చెప్పుకోవడంలో నా రైట్, అది నా హక్కు, నా బాధ్యత కూడా. ఆయన మేనేజ్ చేసి నేను ప్రచారం చేయలేను. అదేవిధంగా నేనేం చేశానో పుస్తకం ప్రింట్ చేసి ఇస్తున్నా ఇంటింటికి, చదివి ఓటేయమంటున్నాను. నేను మొన్న చెప్పాను, మీకు తెలియదేమో, నేను చేసిన పనులను చూసి ఓటేయమంటున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కానీ, హైదరాబాద్ చుట్టూ 26,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ కానీ, లేకపోతే ఈ యొక్క చెరపల్లి రైల్వే టెర్మినల్ కానీ, ఇవన్నీ కూడా ఎంఎంటీఎస్ ట్రైన్లు కానీ, ఇవన్నీ నేను చేసినాయి కదా నా కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ చెప్పుకుంటున్నాను ప్రతి మీటింగ్లో. నరేంద్ర మోడీ గారి గురించి చెప్తాను, నేను చేసిన పనులు కూడా చెప్తాను. నేను ఏమేం చేసినా కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తేనే కదా చేసింది. నరేంద్ర మోడీ ఇదేకుంటే చేయలేను, ఆయన ఒప్పించి తీసుకొచ్చాను నేను. రామప్ప టెంపుల్ ఏదైతే ఉన్నదో, రుద్రేశ్వర దేవాలయాన్ని కట్టడం ఏదైతే ఉన్నదో, వరల్డ్ యునెస్కో హెరిటేజ్ తీసుకొచ్చాను నేను మంత్రి అయిన తర్వాత.
1000 పిల్లర్ టెంపుల్లో మంటపం కూలిపోయింది. 1000 పిల్లర్స్ లేవు ఇప్పుడు, తక్కువనే. అదని ఇప్పుడు కట్టాను నేను మళ్ళీ. నిర్మాణం చేసిన కాకతీయులు కట్టినట్టుంది 40 సంవత్సరాల క్రితం కూలిపోతే నేను పునర్నిర్మాణం చేసిన కాకతీయులు కట్టడానికి. అనేకం ఉన్నాయి తల్లి, వందలు ఉన్నాయి. నాకు గొంతు లేదు, టైం కూడా లేదు. గొంతు లేదు, టైం లేదు, కానీ అభివృద్ధి చెప్పుకోవడానికి చాలా ఉంది. కరెక్ట్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకుండా లోక్సభ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది? మేము చెయ్యం తల్లి, మేము చెయ్యము. ఏజెన్సీలు చేస్తాయి, దర్యాప్తు సంస్థలు చేస్తాయి. అప్పుడే ఆమె దగ్గరికి ఇన్వెస్టిగేషన్కి వస్తే ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది, నన్ను దర్యాప్తు చేయొద్దు, నన్ను అడగొద్దని. కాబట్టి అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ దాన్ని క్లియర్ అయిపోయింది, ఇప్పుడు చేశారు. అది అందులో మా పార్టీకి సంబంధం ఉండదు. ఎవరు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది దేశంలో అరెస్ట్ అవుతుంటారు. మేము టిక్కు పెట్టాము, ఎవరు అరెస్ట్ చేయాలో, ఎవరు చేయకూడదో, ఎప్పుడు చేయాలో మేము చెప్పాము. చాలా ఈడీ అనేక కేసుల మీద, కరప్ట్ కేసుల మీద దర్యాప్తు చేస్తూ ఉంటుంది. అనేక మంది అలా పని అది. ఈడీ పని కావచ్చు, సిబిఐ పని కావచ్చు, అవినీతి పరుల గురించి ఎప్పుడు ఆరా తీసి దర్యాప్తు చేయడం కోసమే పెట్టిరు ఆ సంస్థలు. నేను పెట్టలే, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరు అవి. సోనియా గాంధీ వచ్చినాక కాదండి, ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు పెట్టిన కేసులు అవన్నీ, సంస్థలు అవన్నీ. కాబట్టి ఆ సంస్థలు అన్నీ కూడా వాళ్ళ పని అది, వాళ్ళు దర్యాప్తు చేస్తుంటారు, చేయాలా. మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాము. ఎవరు అరెస్ట్ చేయాలా, ఎప్పుడు అరెస్ట్ చేయాలి మేము చెప్పము. అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నది ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదు అని చెప్పుకోవడానికే లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేయించి అడ్వాంటేజ్ తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. మాకు అప్పుడు లేదు సంబంధాలు, ఇప్పుడు లేదు సంబంధాలు. మీకే అప్పుడు సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్ తన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పంపించారు. అర్థమైంది కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ రాజశేఖర రెడ్డి గారు పంపించారు. మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ దగ్గర పంపించింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ, గెలిచిన వాళ్ళందరూ 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ దగ్గర పంపించారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్ ఆయన ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ కాంగ్రెస్ దగ్గర పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర మంచి ఫెవికాల్ బంధం ఉందా వాళ్ళిద్దరిది ఒక ఫెవికాల్ బంధం. కాబట్టి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటారు. తమ బంధం ఏ రకంగా ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి అప్పుడప్పుడు బీజేపీ మీద రాళ్ళు వేస్తుంటారు. తెలంగాణలో బీజేపీకి 9 నుంచి 10 సీట్లు వస్తే ఇక్కడ రేవంత్ సర్కార్ కూలిపోతుంది అని మీ నాయకులే అంటున్నారు. అంటే మహారాష్ట్ర, గోవా స్టైల్లో ఇక్కడ రేవంత్ సర్కార్ను పడగొట్టబోతున్నారా మీరు? అది కూలిపోతుందా లేదా అది కాంగ్రెస్ అంతర్గత విషయం, నేను కామెంట్ చేయను. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, కేంద్ర మంత్రిని. ఉంటుందా పోతుందా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. కానీ నేను ఒకటి మాత్రం మంచి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంటే కట్టెలు కట్టి నిలబెట్టాల్సిన బాధ్యత నాకు లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంటర్నల్ విషయం. కాబట్టి నాకు సంబంధించినంత వరకు, బీజేపీ సంబంధించినంత వరకు ఇంకా వచ్చే 4.5 సంవత్సరాలు నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నేను ప్రజా ఉద్యమాలు చేపడతాను. కాబట్టి వచ్చే 4.5 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంతవరకు వెయిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం నాకు లేదు. నా ఎజెండాలో కూడా లేదు ఆ పని. అంటే తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడానికి ఇఫ్ ఇన్ కేస్ అన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని కనుక పడగొట్టాలి అనుకున్నట్లయితే అనుకోరు అసలు. అది ఆ థాట్ కూడా లేదు. ఎందుకున్నా మాకు 8 మంది ఉన్నారు, ఎట్లా పడగొడతాము? మాకు ఎమ్మెల్యే ఇన్ కేస్ మీరు పడగొట్టడానికి బీఆర్ఎస్ సహకారం ఏమైనా తీసుకుంటారు? అయినా సరిపోదు కదమ్మా. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ పోతున్నారు, ఇంకోటి ఉన్నాడు బీఆర్ఎస్ ఏడు ఉంటుందమ్మా. బీఆర్ఎస్ అంతా పోయింది. బీఆర్ఎస్ చాలా మంది 20 మంది పోయి ఇప్పటికే, ఇంకెవరు ఉండరు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. కవిత అరెస్ట్కి ముందు, కవిత అరెస్ట్కి తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని బీఆర్ఎస్ ఎప్పుడైనా మిమ్మల్ని కోరిందా? అంటే మా దగ్గరికి రాలేదు, నా దగ్గరికి వచ్చే ధైర్యం లేదు. నేను మంత్రిగా అయినా ఇప్పుడు 4.5 సంవత్సరాలైంది. ఒక్కరోజు కూడా నేను రాసిన ఉత్తరానికి జవాబు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు కేసీఆర్. నేను మాట్లాడినంత నాతో మాట్లాడలేదు. ఒక శత్రువుగా చూశాడు తప్ప ఒక మంత్రిగా అయినాడు చూడలేను. వీడు మంత్రి కావడం ఏంటి అనే ఫీలింగ్, అహంకారం ఆయనలో ఉండింది. కాబట్టి నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ మీదకి రాలి. కేంద్ర మంత్రిని, క్యాబినెట్ మినిస్టర్ను, అటువంటి ఆయన నా దగ్గరికి వచ్చి పంపించి పొత్తు పెట్టుకొని మాట్లాడే ధైర్యం లేదు. కానీ మోడీ గారు ఒక మాట చెప్పారు మహబూబ్ నగర్లో, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసము ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి అడిగాడు.
అదైతే ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు, నిజామాబాద్లో చెప్పినట్టు. బీజేపీకి తెలంగాణలో పక్కా ప్రత్యర్థులు ఎవరన్నా కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి మాకు ఇక్కడ. అసలు ఆ దరిదాపుల్లో కూడా లేదా? ఉండే దరిదాపులు ఎందుకు లేరు? వాళ్ళు చాలా పెద్ద పార్టీ, అధికారం ఉన్న మొన్నటి వరకు. కానీ నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంత తక్కువ సమయంలో వచ్చిన 3 నెలల లోపలనే పార్టీ ఇంత అధోగతికి వెళ్ళినటువంటి పార్టీ నేను ఏది చూడలేదు. ఒక టీఆర్ఎస్ని చూస్తాను. ఒక వెలిగి ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఈయన ప్రధానమంత్రి అయిపోతాడు, బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ పెట్టాము. ఎన్ని మాటలు మాట్లాడారో. ఇక అయిపోయింది. మా నాయకుడు దేశ్కి నేత కేసీఆర్, దేశ్కి నేత, మొత్తం తెలంగాణ అంతా కూడా నినాదాలు ఇచ్చారు. ఊరూరా పసిపిల్లలు, పశువులు, పిల్లలు తాగాల్సిన పాలంతా కూడా కేసీఆర్ పోసి, ఫోటో మీద పోసి పాలన్నీ దుర్వినియోగం చేశారు పాలాభిషేకం పేరుతో. మరి ఏమైంది ఇప్పుడు? రోజు దేశ్కి నేత ఎక్కడ పోయిండు? ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అవుట్. సో బీఆర్ఎస్ పార్టీ అవుట్ అంటే మరి 2029 వరకు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. 100% టీఆర్ఎస్ పార్టీ అవుట్, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్వ వ్యతిరేకత వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో 1 నేషన్ ఎలక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంట్ విడిగా జరగదు. నేను కేంద్ర మంత్రికి ఇప్పుడు చెప్తున్నాను, మా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, వచ్చే ఎలక్షన్స్ అసెంబ్లీ పార్లమెంటు దేశంలో ఒకటేసారి జరుగుతాయి. మీకు ఇట్లా కష్టమా ఉండదు. అసెంబ్లీ ఎలక్షన్ ఒకసారి ఇంటర్వ్యూ, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒకసారి ఇంటర్వ్యూ, మీకు ఉండదు. ఇక కష్టమా ఉండదు. అప్పుడు ఒకటేసారి ఇంటర్వ్యూ చేస్తే సరిపోతుంది. పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళి ఎన్నికల కోడ్ ఉండడం వల్లనే 6 గ్యారంటీలను పూర్తిగా నెరవేర్చలేకపోయినాము అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నది. దానికి మీరేమంటారు? 100 రోజుల కంటే ముందే వచ్చిందమ్మా. 100 రోజులు అయిపోయాకనే కోడ్ వచ్చింది. మీరు ఇచ్చింది 100 రోజులు. 100 రోజులు అయిపోయిన తర్వాతనే కోడ్ వచ్చింది. కాబట్టి తప్పించుకోలేరు మీరు. ఇప్పుడేమంటున్నాడు? ఆగస్టు 15కి అంటున్నాడు. మీరు జూన్ 4th కోడ్ అయిపోతుంది కదమ్మా. జూన్ 4th కోడ్ వెళ్ళిపోతుంది. జూను, జూలై, మళ్ళీ 2.5 నెలలు ఎందుకు? అంటే ఆ ఎలక్షన్లో మళ్ళీ ఎందుకు అప్పుడు అమలు చేస్తలేను? ఆగస్టు దానికి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు 100 రోజులు అన్నావు, 100 రోజులు చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నావు? ఆగస్టు అంటున్నావు. ఆగస్టు ఎందుకు? జూన్ 4th కోడ్ అయిపోతుంది. జూన్ 4th కోడ్ ఎత్తేస్తారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందా అన్న? అయినట్లుంది. అంటే మీకు తెలియదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలి ఎవరెవరి ఫోన్లో ట్యాపింగ్ అయిందో. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలి ఎవరెవరి ఫోన్లో ట్యాపింగ్ అయిందో. గవర్నర్ అయితే చెప్పింది నా ఫోన్ ట్యాపింగ్ అయిందని. మా పార్టీలో చాలామంది ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. దట్ ఐ కెన్ గివ్ అస్యూరెన్స్. మా పార్టీలో చాలామంది మా నాయకులు దుబాకలో పోటీ చేస్తున్నాడు మా రఘునందన్ ఫోను, హుజూరాబాద్లో ఫోన్ చేస్తున్నాడు మా ఈటల రాజేందర్ గారి ఫోను, మా నల్గొండలో మునుగోడులో పోటీ చేస్తున్నప్పుడు మా పార్టీ మా ఆఫీస్ అకౌంటెంట్ ఫోన్ కూడా ట్యాప్ చేసింది. అకౌంటెంట్, బీజేపీ ఆఫీసులో అకౌంటెంట్ ఉంటాం, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అంతెందుకమ్మా చైన్ ఫోన్ ఎవరు? సినిమా యాక్టర్ల ఫోను, ఇండస్ట్రియలిస్ట్ల ఫోన్లు, అందరు ఫోన్లు ట్యాప్ చేశారు వాళ్ళు. భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు. భార్యాభర్తల మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి సంభాషణలు కూడా విన్నారు. అంత దిగజారింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంత దుర్మార్గంగా వివరించి. అట్లా ఫోన్లు ట్యాపింగ్ చేయడం వల్ల వ్యక్తిగత జీవితం చాలా ఇబ్బంది అవుతుంది అదే కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. బ్లాక్మెయిల్ చేయడం, ఫోన్ ట్యాప్ చేయడం ఒకటే కాదు, నువ్వు ఇన్ని పైసలు లేకపోతే ఇదంతా బయట పెడతానని చెప్పి, నీ భార్యకి చెప్తానని చెప్పి, నీ భర్తకి చెప్తానని చెప్పి, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్కి చెప్తానని చెప్పి, గవర్నమెంట్కి చెప్తానని చెప్పి, పోలీసులకు చెప్తానని చెప్పి, కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులు వాళ్ళే ఒప్పుకున్నారు. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, ఎవరైతే ఆఫీసర్స్ మన ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఒప్పుకున్న విషయాలు చెప్తున్నాను. నేను ఆరోపణలు చేయడం లేదు. మీ ప్రసార సాధనాల్లో ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి వివరాలను బట్టి చెప్తున్నాను. నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. సినిమా యాక్టర్లు కూడా చేశారు, ఇండస్ట్రియలిస్టులు కూడా చేశారు. తెలంగాణలో ఆచరణ సాధ్యం కాని 6 గ్యారంటీలనే హామీలుగా ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్? తప్పకుండా అమ్మా. ఏదైనా మనం ప్రజలకు హామీ ఇస్తున్నప్పుడు, ఓటు అడుగుతున్నప్పుడు తప్పకుండా ఇది ఎట్లా చేస్తాను. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ టైంకు మీరు 400 వరకు హామీలు ఇచ్చారు, అది చేస్తాం ఇది చేస్తామని. 6 గ్యారంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారంటీల అమలుకి ఎంత ఖర్చు అవుతుంది? నెంబర్ 1. ఈ ఖర్చు ఏ రకంగా తీసుకొస్తారు, సమకూర్చుకుంటారు నిధులు? మీ దగ్గర ఏమైనా రోడ్ మ్యాప్ ఉందా? మీకు ఏదన్నా రోడ్ మ్యాప్ ఉందని అడుగుతాను. ఏమీ లేదు. అప్పుడు ఎలక్షన్లో ఓట్ల కోసం మా గ్యారంటీలు ఇచ్చారు.
ఇప్పుడు నోరెళ్ళ పెడుతున్నారు. ఇప్పుడు నోరెళ్ళ పెడుతున్నారు. ఆ గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో నోరెళ్ళ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కరోనా టైంలో బీజేపీ కేవలం కురుకురే ప్యాకెట్ అని మంచడం తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు, చేసిన సహాయాలు ఏం లేవు అని చెప్పేసి ప్రత్యేక పార్టీలు మాట్లాడుతున్నారు. మెంటల్గా వాడు మెంటల్ వాడు మాట్లాడతారు అది. ఎందుకంటే నేను ఐఎమ్ ఎన్లీ మ్యాన్. మీరు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేసి అడగండి, లేకపోతే అక్కడ డాక్టర్లను అడగండి, నర్సుని అడగండి. 12 సార్లు గాంధీ హాస్పిటల్ విజిట్ చేసిన నేను. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఆ రోజు డాక్టర్లు డ్యూటీ చేస్తే ఇళ్ళకి డాక్టర్లను రానివ్వలేదు. డాక్టర్లు ఇళ్ళకి రానివ్వలేదు. సొంత కుటుంబ సభ్యులే. భర్త చనిపోతే భార్య చూడడానికి రాలా, ఎక్కడ కరోనా వస్తుంది అని. తండ్రి చనిపోతే కొడుకు రాలా, తల్లి చనిపోతే ఆడబిడ్డలు రాలా చూడడానికి. అంత భయంకర వ్యాధి ఉన్నప్పుడు కూడా లెక్క చేయకుండా మొత్తం ఇక్కడ కాదు దేశానికి కరోనా కంట్రోల్ రూమ్కి నేను హెడ్గా పనిచేసాను. నాకు వీళ్ళు పనికిరాని మాట చెప్పి ఒక అనాథాశ్రమం పిల్లల కోసము చిప్స్, పెప్సీ కంపెనీ ఉంటుంది, పేరు విన్నారా మీరు? పెప్సీ కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్నీ తెచ్చి ఒక 2 లారీల నిండా నా చేతుల మీద కూడా ఒక అనాథాశ్రమం, చిన్నపిల్లలు ఉండేటి అనాథాశ్రమానికి ఇచ్చారు వాళ్ళు. అందులో అనేక వస్తువులతో పాటు పెప్సీ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ, అందులో కురుకుర కూడా తయారు చేస్తారు. పెప్సీ కంపెనీ తయారు చేసేటువంటి అన్ని వస్తువులతో పాటు అది కూడా ఇచ్చారు. ఆ 2 లారీలు అనాథాశ్రమానికి హ్యాండ్ ఓవర్ చేశాను. అందులో కురుకుర ప్రాజెక్ట్ ఉన్నదని దాని మీద మాట్లాడతాడు ఆయన మెంటల్ గాడు. నేను ఏమేం చేశాను, ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాను. ఇప్పుడు నేను పెట్టినటువంటి ప్లాంటు గాంధీ హాస్పిటల్లో ఉంది. పర్మనెంట్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాను. గాలిలో నుంచి ఆక్సిజన్ తయారు చేసి హాస్పిటల్లో సరఫరా చేస్తుంది. నాకు నీతులు చెప్తారు ఏందమ్మా వీళ్ళు. ఈయన ఎక్కడున్నాడు? ఇంట్లో నుంచి బయటికి రాలేక ఒక్కరోజు కూడా హాస్పిటల్కి రాలా. నేను 12 సార్లు హాస్పిటల్కి పోయిన, గాంధీ హాస్పిటల్. విలేకరులు వచ్చారు నాయంబడి, సాక్ష్యం వాళ్ళే. మీడియా పేపర్లు వచ్చింది, పోయినప్పుడల్లా పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లు చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇంకా పనికిరాని మాటలకు నేను జవాబు చెప్పను. నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. నేను ఫస్ట్ టైం నేను చెప్పను. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా తల్లి, నేను పోతే చెప్పను. ఎవరు అడిగినా నేను చెప్పను. థ్యాంక్ యూ. తెలంగాణలో ఏక్నాథ్ షిండే అనే చర్చ జరుగుతుంది. నిజంగానే అసలు పరిస్థితి ఉన్నదా అన్న? అట్లా జరుగుతుందా? నేను ఆ విషయంలో మాట్లాడదలుచుకోలేదు. నేను ఏక్నాథ్ షిండేలను క్రియేట్ చేసే ఎజెండాలో నాకు లేదు. ఇప్పుడు నా పార్టీకి ఉన్నది 8 సీట్లే. భారతీయ జనతా పార్టీ ఈ దిశలో మేము ఆలోచించడం లేదు. ఏక్నాథ్ షిండేలో ఎవడని వస్తే కాంగ్రెస్ తోటి తెచ్చుకోవాలి, కాంగ్రెస్ తోటి చేసుకోవాలి, నాకు సంబంధం లేని అంశము. నేను కాంగ్రెస్ పార్టీతో కలవను. కాబట్టి నాకు ఏక్నాథ్ షిండేలు అవసరం లేదు. నేను 4.5 సంవత్సరాలు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతకుముందే ఏక్నాథ్ షిండేలో తీసుకొచ్చుకుంటాం, మా ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటాం అంటే వాళ్ళ ఇష్టం, అది నీకు సంబంధం లేని అంశం. కేంద్రంలో 400+ టార్గెట్ అని అంటున్నారు. నిజంగా అంత టార్గెట్ అందుకుంటారా? అందుకుంటే ఎటువంటి మార్పు తీసుకురాబోతున్నారు? ఇంతవరకు ట్రైలర్ మాత్రం చూసినారు మీరు. నిజాం సినిమా జూన్ 2వ వారంలో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, చూస్తారు. ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం. 75 సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది, చేయలేకపోయారు. నేను చేశాను అంటే మోడీ గారు చేశారు. త్రిపుల్ తలాక్. ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలకు భర్త కోపం వస్తే టీ చల్లగా అయితే ఇస్తున్నప్పుడు, టీలో షుగర్ తక్కువైనా ఎక్కువైనా, లేకపోతే కర్రీ చేస్తే ఉప్పు కారం తగ్గినా పెరిగినా 3 సార్లు తలాక్ అంటే కట్టుబట్టలతో భార్య ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఇది అనాగరికమైనటువంటి ఆచారం. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంకా రక్షిస్తుంది. సిగ్గు లేకుండా మనం చెప్పింది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే త్రిపుల్ తలాక్ తీసుకొస్తామని. చదివారు కదా. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నది, ముస్లిం ఆడబిడ్డల మీద కత్తిలాగా వేలాడుతున్నటువంటిది త్రిపుల్ తలాక్. భర్తకి ఎప్పుడు కోపం వస్తే ఆ కత్తి ఆ భార్య మెడ మీద, ముస్లిం ఆడబిడ్డల మెడ మీద పడుతుంది. అంత భయంకరమైనటువంటి అనాగరికమైనటువంటి ఆచారము త్రిపుల్ తలాక్. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎంతో సాహసంతో, ధైర్యంతో ముస్లిం ఆడబిడ్డల యొక్క హక్కుల పరిరక్షణ కోసం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం ఏమైనా పర్లేదు నేను తీసేస్తానని చెప్పి త్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని తీసేశాడు. మా ముస్లిం పర్సనాల్లో ఆచారం ఇస్లామిక్ రాజ్యాల్లో లేదు, అది సెక్యులర్ దేశంలో ఉంది. అది బుజ్జగింపు రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి ఈ దేశంలో ఉంది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, సోనియా గాంధీని అడుగుతా ఉన్నాను. ఎవరైతే ముస్లిం భర్తల గురించి ఆలోచన చేస్తున్నావో ఆ భర్త రేపు
తనకు కూడా ఆడపిల్ల పుట్టిన తర్వాత పెళ్లి చేసి బయటికి పంపిస్తాడు కదా, తన ఆడబిడ్డ అత్తగారింటికి పోయిన తర్వాత ఆమె అల్లుడు, ఆ భర్త అల్లుడు అంటే ఎవరైతే పెద్ద మనిషి ఉంటారో ఇంటికి, ఆడబిడ్డను బయటికి పంపించిన తర్వాత ఆడబిడ్డ త్రిపుల్ తలాక్ చెప్తే ఇంటికి వస్తే ఆమె ఎంత బాధపడతారండి. కాబట్టి ఇంత అనాగరికమైనటువంటి, ఇంత రాజకీయపరమైనటువంటి ఓట్ల కోసము ముస్లిం ఆడబిడ్డల హక్కులు పనంగా 75 సంవత్సరాలు పెడితే మేము మార్పులు తీసుకొచ్చాం. ఆర్టికల్ 370, 46,000 మంది చనిపోయారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. నా పార్టీ పుట్టిందే ఆర్టికల్ 370 వ్యతిరేకంగా. నా పార్టీ మొదటి అధ్యక్షుడే చేపట్టినటువంటి మొదటి ఉద్యమం ఆర్టికల్ 370 వ్యతిరేకంగా. నా పార్టీ మొదటి అధ్యక్షుడే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జైల్లో ఈ ఆర్టికల్ 370 మొదటి ఉద్యమంలో జైల్లోకి వెళ్ళి జైల్లో విషం పెట్టి చంపారు ఆయన. కాబట్టి ఈరోజు ఆర్టికల్ 370 తీశాను నేను తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో లా అండ్ ఆర్డర్ బాగుంది. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా పాకిస్తాన్ ఏఎస్ఏ లేదు, ఉగ్రవాదం లేదు, అనేక రకాలుగా శాంతి ఉంది, దేశం అభివృద్ధి జరుగుతుంది, ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవం ఉంది. ఉక్రెయిన్లో యుద్ధం జరిగితే ఉక్రెయిన్కు రష్యాకు నేను 3వ దేశంగా పోయి యుద్ధం ఆపి నా 25,000 మంది భారతీయ విద్యార్థులను బయటికి తీసుకొచ్చినటువంటి నాయకత్వం నా పార్టీది, నరేంద్ర మోడీ గారు. ఇంకా నేను వచ్చిన 400 సీట్ల తర్వాత ఇంకా చేయాల్సి, 1 ఎలక్షన్ 1 నేషన్, ఎలక్షన్స్ అనేటువంటి ఒకటేసారి ఉండాలి. ఇంకా 4.5 సంవత్సరాలు ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పనిచేయాలి. లేకపోతే ఉదయం చేస్తే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ఎన్ని రోజులైనా ప్రారంభమై సంవత్సరం పైన అయింది. మాకు వేరే పనే లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ప్రిపరేషను, మీటింగ్లు, ఇది మీరు అడగడము, మేము చెప్పడం జవాబులు, మీరు మా ముందర మీ లోగోలు పెట్టడము, మేము మాట్లాడడము, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడము, టూర్లు చేయడము, సంవత్సరం నుంచి ఇదే నడుస్తుంది. ఇంకా జూన్ ఎండింగ్ వరకు ఇదే నడుస్తుంది. మళ్ళీ ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వస్తాయి. ఇదే నడుస్తుంది. ఇక డెవలప్మెంట్ ఎక్కడ చేస్తాం? ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాం? ఆఫీసర్స్ ఎప్పుడు పనిచేస్తారు? ఎప్పుడు రివ్యూ చేస్తాం? ఏది ఉండదు. కాబట్టి ఈరోజు నిర్ణయించాం, 1 నేషన్ 1 ఎలక్షన్. ఎలక్షన్స్ అన్నీ అయిపోవాలి 1 నెల రోజుల లోపల. మిగతా 4 సంవత్సరాలు 11 నెలలు దేశం కోసం, ప్రజల కోసం పనిచేయాలి. ఈ రకంగా అనేకం కొత్తవి తెస్తాం. ట్రయల్ మాత్రమే చూశారు, నిజల్ సినిమా ఉన్నది. సో సికింద్రాబాద్ జనాలకు మీరు ఏం చెప్తారన్న మన డైల్ న్యూస్ ద్వారా? సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను. మీరు గత 4.5 సంవత్సరాల క్రితము నా మీద విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు. మీ యొక్క ఆశీస్సులతో నేను ఎంపీ గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. మీరందరూ గర్వపడే విధంగా దేశం మొత్తం కరోనాకు సంబంధించినటువంటి కరోనా కంట్రోల్ రూమ్కు ఇన్ఛార్జిగా ఉంటూ దేశంలో కరోనా కంట్రోల్ చేయడంలో సముద్రంలో నీటి చుక్కలాగా నేను కూడా పాత్ర పోషించాను. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల కంట్రోల్ చేసుకున్నాను. అదేవిధంగా నాకు ఓటేసినటువంటి వాళ్ళు ఒక విషయం చెప్తాను, ఏ ఒక్కరోజు కూడా మీ సికింద్రాబాద్ ఎంపీగా నేను ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడలే, అవినీతికి పాల్పడలే, ఇల్లు ఖాళీ చేయించలే, 1 ఇంచ్ భూమి కబ్జా చేయలే, ఎవరిని మోసం చేయలే, అక్రమాలు పాల్పడలే, ఒకరి చెడ్డ మాట మాట్లాడలేదు. అంతేకాదు ఏ రోజు కూడా అనైతికంగా వ్యవహరించలేదు. కాబట్టి మీరు ఏ రోజు కూడా తల దించుకునే విధంగా నేను వ్యవహారం చేయలే. మీరు తల ఎత్తుకునే విధంగా మా ఎంపీ ఈరోజు యునైటెడ్ నేషన్స్లో మాట్లాడొచ్చాడు. పివి నరసింహారావు తర్వాత ఒక సెకండు తెలుగు బిడ్డ యునైటెడ్ నేషన్లో మాట్లాడారు అని మీరందరూ గర్వపడే విధంగా, దేశం గర్వపడే విధంగా, ఎవరు కిషన్ రెడ్డి అంటే సికింద్రాబాద్ ఎంపీ అని చెప్పుకునే విధంగా మీరు తల ఎత్తుకునే విధంగా ప్రవర్తించాను. భవిష్యత్తులో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాను. మీరు నాకు ఓటేసి గెలిపిస్తే మీరు తల దించుకునే విధంగా, మీరు అవమానపడే విధంగా వ్యవహరించను, మీరు గర్వపడే విధంగా పనిచేస్తానని మనం చేస్తా ఉన్నాను. అందుకే ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చిన దగ్గర నుంచి మీ వర్కింగ్ అదంతా కూడా మేము దగ్గర నుంచి చూస్తున్నాము. దాంట్లో కూడా మాకు స్పేస్ ఇచ్చి ఇంత మంచిగా మేము అడిగిన వాటికి అన్నిటికీ కూడా మీరు చాలా ఓపికతో సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదాలు.